వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను స్టఫ్డ్ పచ్చిమిర్చి చేయబోతున్నాను. ఈ మిర్చి చపాతీలకి చాలా బాగుంటుంది. సాంబార్ అన్నమైన, పప్పన్నము, రసమన్నంలోకి సైడ్ డిష్గా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. 2 ముద్దలు ఎక్కువే తింటాము. ఈ ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను బజ్జి మిర్చి తీసుకున్నాను. ఒక 200 గ్రామ్స్ ఉంటాయి ఇవి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా ఒక సైడు కట్ చేసుకోవాలి. అన్ని మిర్చిలను ఈ విధంగా ఒక సైడ్ కట్ చేసుకొని సైడ్ పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 50 గ్రామ్స్ దాకా శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండిని మంచి స్మెల్ వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలర్ మారింది. ఈ వేగినటువంటి ఈ శనగపిండిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చల్లారిన తర్వాత ఉండలు లేకుండా ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు రుచికి తగ్గ కారము, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే గరం మసాలా, ధనియా పౌడరు, జీరా పౌడరు ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి. అలాగే క్రష్ చేసినటువంటి ఎల్లిపాయలని ఒక 7 తీసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయలో సగం దబ్బ ఈ విధంగా నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అవసరం అనుకుంటే కొద్దిగా 1 స్పూన్ వాటర్ వేసుకోవాలి. చూడండి, 1 స్పూన్ అంటే 1 స్పూనే వేసుకొని మరోసారి ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిలోన స్టఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా కూడా మిశ్రమాన్ని లోపలికి పెట్టేసి నిండుగా పెట్టుకోవాలి. మిర్చికి ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా దగ్గరికి ప్రెస్ చేయాలి. చూడండి, ఈ విధంగా నింపుకోవాలి. అన్ని పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా నింపుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తినొచ్చు, ఎందుకంటే మిరపకాయలు కారం ఉండవు కదా. ఇవి అన్నిటినీ ఈ విధంగా నింపుకొని ఒక సైడ్కి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పడుతుంది. మనం స్టఫ్ చేసుకున్నటువంటి ఈ మిర్చిని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. మిర్చి అన్నిటిని వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూద్దాము. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ మిర్చిని ఉడికించుకోవాలి. ఈ విధంగా కిందికి పైకి తిప్పుకుంటూ స్లోగా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి. చూద్దాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. మనం స్టఫింగ్లో వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి సాల్ట్ని. కొద్దిగా సాల్ట్ వేసి మరోసారి మిర్చిని పైకి కిందికి కలుపుకుంటూ స్లోగా కలుపుకుంటూ మూత పెట్టి మరోసారి ఉడికించుకుందాము. చూద్దాము. మిర్చిని చూడండి, బాగా మగ్గిపోయినాయి మిర్చి. ఇప్పుడు మిగిలినటువంటి శనగపిండి మిశ్రమాన్ని వేసుకుందాము. వేసుకొని కలపకుండా మూత పెట్టి ఓ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాం. ఇప్పుడు స్లోగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. స్టఫ్డ్ మిర్చి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.